ఆవిడ చరణాలు అంటే లగ్స్ అరవిందం అంటే లోటస్ ఫ్లవర్ లాగా ఉండే అంత గ్రేస్ఫుల్ గా ఉంటాయి, బ్యూటిఫుల్ గా ఉంటాయి. మహా త్రిపుర సుందరి అగైన్ మూడు 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 లోకాలు, ఆ మూడు లోకాలని ఈవిడే అధిపతి, ఈవిడే క్వీన్ అన్నమాట. అంటే మనకేంటంటే మూడు లోకాలు అని చెప్పారండి. ఈ మూడు లోకాల్లో మళ్ళీ ఇంకొక విధానం ఎట్లా చెప్పారు అంటే వేక్ఫుల్ స్టేట్ అంటే జాగృతమైన స్టేట్, స్వప్న లోకం, సుషుప్తి లోకం, నిద్రపోయే లోకం. ఈ మూడు లోకాలకి ఆవిడే అధిపతి అంట. అలా అన్నమాట. జస్ట్ నాట్ భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం ఈ మూడు లోకాలకి కాకుండా మన కాన్షియస్నెస్ లో ఉండే వేక్ఫుల్ స్టేటు, మళ్ళీ డ్రీమింగ్ స్టేటు, మళ్ళీ స్లీప్ స్టేటు, ఇవి కూడా ఆవిడే క్వీను అన్నట్టుగాను. అన్ని లోకాలకి ఆవిడే అంటే మనం వేకువగా ఉన్నప్పుడు జరిగే కార్యక్రమాలకి ఆవిడే అధికారం. పడుకున్నప్పుడు ఏమేమి జరుగుతాయి మన ఇంట్లో అంటే అవి కూడా ఆవిడ. అంటే కళ్ళకు కూడా ఆమె కారణం, కళలు లేకుండా ఉండడం ఆమె కారణం, మనకి నైట్ మేర్స్కి వాళ్ళే కారణం, నైట్ మేర్ లేకుండా చేయడం కారణం, గుడ్ స్లీప్ కి ఆవిడే కారణం, ల్యాక్ ఆఫ్ స్లీప్ కి ఆవిడే కారణం. మళ్ళా డ్రీమ్ఫుల్ స్టేట్ అంటే డ్రీమ్స్ వచ్చేయడానికి ఆవిడే కారణం. అలా వేక్ఫుల్ స్టేట్, వేక్ఫుల్ స్టేట్ అంటే ఏంటి, మళ్ళీ కాన్షియస్ గా మనం స్పిరిచువల్ గా ఎన్లైట్ అయిపోయి ఉన్నామా లేదా, ఏమంటారు దాన్ని, డెల్యూషనల్ స్టేట్ లో ఉన్నామా, లేకుంటే నాన్ యాక్సెప్టబుల్ స్టేట్ లో ఉన్నామా. ఈ ఏ స్టేట్ లో ఉన్నా ఆ స్టేట్ కి ఎవరు ఇలా ఉండడానికి కారణం ఎవరు అంటే ఆవిడే. ఎందుకని మనం ఇలా ఉన్నాము అంటే మనకి ఆ కర్మ అట్లుంది, మనకి ఆ మహామాయ అలా మనకి సత్యాన్ని చూడనీయకుండా అడ్డుకుంటుంది ఒక పొర. ఆ పొర తీరితేనే మనకు కనబడతాయి అన్ని క్లారిటీగా. ఆ పొర తీపిచ్చేది ఎవరు, ఈవిడే. ఆ క్లారిటీ చూపించేది ఎవరు, ఈవిడే. కామేశదైతే, కామేశుడు అనే ఆయన లార్డ్ శివుని యొక్క ఇంకొక అంశం అన్నమాట. ఆయనకి ఈవిడ ప్రియ సఖి. సో ఆవిడని ఆయన ఈవిడ్ని చెరిష్ చేసుకుంటాడు అనమాట. అంటే నా ప్రియమైన భార్య అన్నట్టుగా. అలా ఎవరైతే కామేశుడు అనే ఒక శివుడి రూపానికి ఈవిడ ఇష్టమైన ఇష్టమైన దేవి ఎవరు అంటే వైఫ్ ఎవరు అంటే ఈ కామేశి అన్నమాట. సో కామేశుడు అంటే ఎవరు, లవ్, లస్ట్, డిజైర్, రిలేషన్షిప్స్. సో ఆయనకే ఈమంటే ఇష్టం. అంటే ఇంక మనకు కానీ నాకు రొమాంటిక్ లైఫ్ ఇవ్వండి, నాకు మంచి వైఫ్ ఇవ్వండి, హస్బెండ్ ఇవ్వండి, మాలో ఉండే ప్రేమను చివరింపలా చేయండి, మాకు భార్యాభర్తలు అన్యోన్యంగా చేయించండి, లేదా మాకు ఈ భార్యాభర్తల మధ్యలో ఉండే కర్మని తగ్గించి ఒక కార్డియల్ రిలేషన్ ఉండేది చేయించండి, సో దట్ మాకు ఈ కర్మ కంప్లీట్ అవుతుంది. కొన్నిసార్లు రిలేషన్షిప్ లో ఉండాల్సి వస్తుంది మనం, కానీ డైవర్స్ ఇవ్వలేము, విడిపోలేము. కానీ ఎవరో అలాగా హీలర్స్ తో మాట్లాడితే అమ్మ నువ్వు ఈ రిలేషన్ లోనే ఉండాలా అంటారు. అటువంటప్పుడు మనం ఆ రిలేషన్ లో ఉండాలి. ఉండకపోతే మళ్ళీ ఇంకో నెక్స్ట్ లైఫ్ లో అలానే పడతాం. మళ్ళీ ఆ మిగిలింది ఎక్కడ ఎంత వరకు అయితే కంప్లీట్ చేస్తామో అది సరే, మీకు ఎంత మిగిలాలు ఉందో అదంతా మళ్ళీ చేయాల్సి వస్తుంది. దానికన్నా బెటర్ ఒకేసారి కంప్లీట్ చేస్తే బెటర్. అందుకని కొంతమందికి నా దగ్గర హీలింగ్ వచ్చిన అమ్మ నువ్వు ఈ రిలేషన్ లో ఉండాలి అని చెప్తారు. డైవర్స్ తీసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు, ఇప్పుడు ఊరికే టెంపరీ రిలీఫ్, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. సో అలా అప్పుడు కార్డియల్ గా చేయాలంటే వాళ్ళు మనకి ఇంత హర్ట్ చేసి ఉంటారు, మనం ఎట్లా కార్డియల్ గా ఉంటాం. సో అలా ఈవెన్ మనం సరణ అన్నామంటే అది కూడా మనకి చెప్పిస్తారనమాట. ఎట్లా మనల్ని ఇంత హర్ట్ చేసిన వాళ్ళతో మనం ఎట్లా కర్మని కంప్లీట్ చేసుకోవాలి, ఎట్లా మనం డిటాచ్డ్ గా ఉండాలి, ఎట్లా యాక్సెప్టబుల్ గా ఉండాలి, ఎట్లా కంపాషనేట్ కైండ్ గా ఉండాలి, సో దట్ మనకి మళ్ళీ ఈ కర్మ రిపీట్ కాకుండా ఉంటుంది. కరుణారస కల్లోలని చెప్పాను కదండి. కరుణ అంటే కంపాషన్, రస అంటే ఎసెన్స్, ఎమోషన్. ఎంత అంటే అంటే ఆవిడ ఉండే కరుణ అనేది వేవ్స్ లాగా అనమాట, అనంతం. అట్లా అలా అనమాట. కల్పవృక్ష ఆదిస్థితి. కల్పవృక్షం అనేది మన పాల సముద్ర పదనంలో ఫస్ట్ వచ్చే విష్ఫుల్ ఫీలింగ్ ట్రీ అనమాట. దాని తర్వాతే మనకి కామధేను వస్తుంది. ఈ కల్పవృక్షము, ఈ కామధేను ముందరే అంటే వాటిల్లో ఉండే ఎవరు అంటే ఈవిడ అనమాట. ఈ కల్పవృక్షంలో ఉండే విష్ఫుల్ఫిల్లింగ్ నేచర్ ఎవరి నుంచి వచ్చిందయ్యా అంటే అమ్మవారి నుంచి. కామధేనువు నుంచి విష్ఫుల్ఫిల్లింగ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆ సోర్సు అంటే ఈవిడే. అలా అంటే ఎవరైనా విష్ఫుల్ఫిల్లింగ్ అనే ఈ వరాలు ఇచ్చే తల్లి ఎవరు అంటే ఈవిడే. వరాలు ఇచ్చే తల్లి అంశంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళలో కూడా ఈవిడే ఉన్నారన్నమాట. సో
వరాలిచ్చడంలో అథారిటీ ఉండే ఆవిడ. ఇప్పుడు మనం ఒక వరం అడిగామన్నా, ఆమె గాకుండా ఎవరిస్తారండి చెప్పండి? హ్మ్. సో, అందుకని మనం నమ్మాలనమాట. ఆవిడ వరాలిస్తది అంటే. చింతామణి లోయ మధ్య వసిస్తే. చింతామణులనేవి అనేవి ఒక మణులు. ఆ మణులు డోర్స్ ఉంటది కదా! గేట్స్. ఆ గేట్ల మధ్యలో ఉండే ఆవిడ, ఈవిడ అంటే లలితా పరమసుందరి ఇల్లనమాట అది. ఆ దేవి భాగవతి ఇల్లు చింతామణి మణుల సరౌండింగ్‌లో ఉంటుందని ఈ మన మణిద్వీప వర్ణనలో మనం చూస్తాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మణిద్వీపం అనే ద్వీపంలో ఇప్పుడు కైలాసంలో శివుడుంటే, వైకుంఠంలో నారాయణుడుంటే, అమ్మవారు ఉండేదెక్కడ అంటే మణిద్వీపంలో. ఆ మణిద్వీపంలో 18 ప్రాకారాల తర్వాత చింతామణి మణుల మధ్యలో ఆ ప్రాకారంలో మధ్యంగా ఉండే ఆవిడ అమ్మవారు అని అర్థమనమాట. మణిమందిరే ఆవిడ ఉండే ఏరియాలో మణులతో ఆ ప్లేసు ఉంటుంది అని అర్థమనమాట. ఆ మధ్యలో ఒక ప్లాట్‌ఫార్మ్ మీద మందిరంలో ఉంటుంది అమ్మవారు కూర్చొని. చాపిని, చాపిని అంటే ఏంటంటే ఇప్పుడు చెరుకు చెరుకు గెద్దతో షుగర్ కేన్ బో అనమాట అది. దాని యొక్క సింబాలిజం ఏంటి అంటే అండి, మా లలితమ్మ వారిది చేతిలో పట్టుకొనుంటారు. ఒక చెరుకుది చేసిన ఒక బో అంటే విల్లు. సో, ఏంటి దీని అర్థం అంటే, చెరుకు ఎంత ఈజీగా బెండ్ అయితుందో, అట్లా వాళ్ళు అంత మన మైండ్‌ని కంట్రోల్ జేసేసి, థాట్స్‌ని కంట్రోల్ చేసి, మనని స్పిరిచ్యువల్ వైపుకి అంటే ఎన్‌లైట్‌మెంట్ మోక్షప్రదాయంగా పంపించేదానికి హెల్ప్ చేస్తారు అన్నట్టు. సో, అలాగా ఆవిడ ఇచ్ ఈ ఈ ఎవరైతే ఈ అమ్మవారు చండీ అమ్మవారు, దుర్గా అమ్మవారి చేతిలో కూడా ఈ షుగర్ కేన్‌తో చేసిన ఒక విల్లుంటుంది. ఆ విల్లు ద్వారా అది పట్టుకున్న సైను అని చాపినట్టు ఎవరైతే పట్టుకుంటారో అని. కానీ దాని అర్థం ఏంటి అంటే, ఆవిడ మన మైండ్ అంటే మనలో ఉండే థాట్స్‌ని, మనలో ఉండే ఏదైతే డైరెక్షన్ చేసి మనల్ని మంచి మార్గంలోకి పెట్టగలిగే శక్తి ఉంది ఆవిడకి అని. ఖడ్గిని ఆవిడ చేతిలో మళ్ళీ కత్తుంది అని. ఖడ్గం అంటే కత్తి. సో, ఏంటి మళ్ళీ అంటే అదే మనలో ఉంటే చెడు సంస్కారాన్ని కట్ చేయగలుగుతది. చక్రం అనేదేంటి విష్ణుమూర్తి ఇచ్చారు. చెప్పాను కదండీ! ఒక్కొక్క అంశం నుంచి ఇచ్చారు అనేసి. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఆయుధాలు కూడా పెట్టుకున్నారనమాట ఈవిడ. అందుకని ఇవన్నీ పట్టుకున్నారు అని చెప్తున్నారనమాట. చక్రం ఎవరి దగ్గర ఉంటుంది? విష్ణుమూర్తి గారి దగ్గర ఉంటది. ఆయన ఇచ్చారనమాట ఈవిడకి చక్రం. యూజ్ చేసుకోని. అందుకని ఎవరైతే చక్రాన్ని పట్టుకోనున్నారో ఆవిడ చక్రిణి అయింది. ఏంటి దీనివల్ల అంటే ఆవిడ పంపించి ఆవిడ ఎవరైనా తల వెదించాలా అంటే, ఈ చక్రంతో ఆవిడ ఎలా అయితే విష్ణుమూర్తి శిరస్సుని వధిస్తాడో అట్లా ఈవిడ గూడా వధించగలుగుతారనమాట. గరిని మళ్ళీ ఆమె దగ్గర ఒక గద ఉంటది అననమాట. ఎవరి దగ్గర గద ఉంటుంది. శంఖం పట్టుకొని ఉంటుంది. పద్మిని లోటస్సు హ్మ్. అంటే పద్మము అంటే లోటస్ కదండీ! సో, పద్మం మీ అంటే ఫెమినైన్ ఫార్మ్ అన్నట్టుగా. సో, ఆ లోటస్ ఎంత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉంటుందో అంత అందంగా అంత లేతగా ఉంటుంది అన్నమాట. పద్మంలా ఉంటుందావిడ. నిఖిల భైరవాధిపతే అంటే అంత భైరవలు అంటే భైరవుడు అంటే ప్రిఫియర్స్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. క్రోధ రూపమైన లాడు శివుడి యొక్క క్రోధమైన రూపం. ఆ అన్ని క్రోధాలని కంబైన్ చేసిన ఒక భైరవుడి యొక్క ఆహ్, అధిపతి ఆవిడ. అంటే రూలర్ ఆవిడనమాట. అంటే అంత ఫియర్స్ ఫార్మ్స్‌లో ఉండే శివుడి యొక్క రూలర్ అంటే అంత ఆవిడ ఫియర్స్ అని మెగా ఫియర్స్‌ఫుల్ అనమాట. సమస్త యోగిని పరివేషితే. ఇందాక ఒక లెక్క చెప్పాను కదండీ! 64,00,00,000 యోగినులుంటారు అని. ఆ అందరిది ఈవిడ ఒక ఆహ్, ఒక అంటే గవర్న్ చేస్తా ఉంటదనమాట. అందరి యోగినులని. ఆవిడ అంటే అంత అథారిటీ ఆవిడ. లీడర్‌షిప్ క్వాలిటీస్, పవర్, సక్సెస్ వీటన్నిటికి ఎలా ఇస్తది మనకి అంటే ఆవిడ ఆల్రెడీ అంత పవర్‌ఫుల్, అంత సక్సెస్‌ఫుల్ ఉండే రాజ్యాలన్నిటికి ఆవిడే క్వీను. ఉండే ప్రాస్పెరిటీకి ఆవిడే అడ్రెస్సు. ఉండే బ్యూటీకి, గ్రేస్‌కి, మనీకి, హెల్త్‌కి అంతా ఆవిడే అడ్రెస్ అన్నప్పుడు మనం అడిగితే ఎందుకు ఇయలేదు అట్లా అన్నమాట. కాళీ
అంటే మహాకాళి రూపం అయిందనమాట ఈవిడ. కాళి అంటే టైము. ట్రాన్స్‌ఫర్మేషను, ఈవిల్‌ని మొత్తాన్ని మనలో ఉండే చెడు సంస్కారాన్ని తగ్గించగలిగే శక్తి ఉండే అమ్మవారు కాళీమాత. పవర్ అంటే కాళీమాతను మనం ఫస్ట్ ఎవరిని మనం స్టార్ట్ చేసిన ప్రేయర్‌లు తెలుసుకోకుండా ఫస్ట్ మనకి ఎవోక్ అయ్యేది కాళీమాత ఎనర్జీ. ఎందుకంటే ఈవిడే మనకి ఆ అహంకార శక్తిని తగ్గించగలిగే శక్తి ఉండేది ఈ అమ్మవారికి అనమాట. సో, ఈ అంశాలే మనలో ఫస్ట్ స్టార్ట్ అయ్యి మనల్ని మోక్ష మార్గంలోకి, ఆత్మ జ్ఞానంలోకి తీసుకోబోతాయి. అక్కడి నుంచి మహాలక్ష్మి, అక్కడి నుంచి సరస్వతి అన్నమాట. కంకతి ఉత్తలే అంటే ఏంటంటే, కంకతి అంటే ఏంటంటే అండి, మన డీఎన్ఏ ఉంటది కదా! మన యాటమ్స్, డీఎన్ఏ పార్టికల్స్ దాంట్లో ఒక లైన్ డీఎన్ఏలో గీతలన్నమాట. అంత సన్న ముక్కలు. కనెక్టింగ్ అంటే అంత చిన్న అంటే మన డీఎన్ఏ అనంటేనే శరీరంలో చిన్నది. దాంట్లో ఒక లైను, ఒక డాటు అక్కడ అంత చిన్న రూపంలో ఆవిడ ఎక్సిస్టెన్స్ ఉంటది. ఉత్తలే అంటే మొత్తం ఈ ఈ అబండెంట్ అంటే ఈ మొత్తం లోకం అన్నమాట. ఈ మొత్తం అనేదాన్ని ఉత్తలే అంటారు. సో, అంత చిన్న దాంట్లోనూ ఆవిడుంటది. ఈ మొత్తం భూమండలంలోనూ ఆవిడే ఉంటదనమాట. సో, రెండిట్లోనూ ఆవిడుంటది. అంటే అన్ని చోట్ల ఆవిడ అంత ఎక్సిస్టెన్స్ అని చెప్పడానికి. జ్వాలాముఖి ఆవిడ నోట్లో ఫైర్ ఉంది అని. అంటే అది ఒక ఇన్‌కార్నేషన్ అండి. సతీ శక్తి రూపాల్లో ఒక రూపం జ్వాలాముఖి అమ్మవారు. ఆవిడ అగ్ని ద్వారా మనల్ని ప్యూరిఫై చేసే ఒక ఒక అంశం అన్నమాట. ఆవిడే ఆ అంశం జ్వాలాముఖి అమ్మవారు ఆవిడే. ఈవిడని మీరు గాని చూస్తే ఆవిడ 2 తలని నరికేసి ఆవిడ చేతిలోనే పట్టుకొని అట్లా కనబడుతది అమ్మవారి బొమ్మ. చూస్తే మనం భయపడతామేమో. చిన్న అంటే అంటే ఇట్లా ముండాన్ని కట్ చేసినట్టుగా అన్నమాట. చాప్ చేయడానికి చిన్న మస్తక అంటే హెడ్‌ని చాపింగ్ చేసిన ఆవిడని వర్డ్ టు వర్డ్ మీనింగ్ చేసామంటే. కానీ అది ఏంటి ఆ హెడ్ ఏంటి అంటే అది సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం. డిటాచ్‌మెంట్ చేసుకోవడం అన్నమాట. మన ఈగోకి హెడ్‌లోనే కదా మనకంతా ఉండేది. దాన్ని చేస్తే మనం సరెండర్ అయితాం. సో, అమ్మవారు మనకి చూపిస్తున్నారన్నమాట. ఇలా మనం సరెండర్ కావాలి అమ్మకి. అంటే రవంతా కూడా డౌట్ ఉండకూడదు. సో, అంతా కూడా అవునా? వస్తదా? చేస్తదా? ఏమో? ఎలా? ఉండకూడదన్నమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అవునా? అవుతుందా? అని లేదు క్వెషను. డెఫినిట్‌గా అవుతుంది. నేను ఈ అమ్మని పట్టుకున్నా. ఆవిడ చేసి తీరుతుంది. ఈ రోజా? రేపా? ఇంకో 2 రోజుల తర్వాత అనేది అమ్మకి బెస్ట్ తెలుసు. ఆ లోపల వరకు ఆవిడ నాకు స్ట్రెంత్ ఇస్తది. నేను చేస్తున్నదల్లా నాకీ హార్డ్ వర్క్ ఒద్దు. ఆవిడే సపోర్ట్ కావాలి. సో, ఆవిడ దారి చూపిస్తే నేను వెళ్తాను. ఇది మన ధోరణి ఇప్పటి నుంచి. హ్మ్. ఇది దాని నుంచి మనం చూసుకోవాల్సింది. భువనేశ్వరి అనేది కూడా మహావిద్యల్లో ఒక రూపం. ఈమె అంటే భువనాలన్నిట్లో కల్లా అధిపతి అని అర్థం. త్రిపుర లోక జనని అంటే మళ్ళీ 3 లోకాల అమ్మగారు. అందుకనే జగజ్జనని ఆవిడ జగదాంబ అంటారు. జగజ్జనని అంటారు. 3 తల్లుల మూలపుటమ్మ అంటారు. ఎందుకని అంటే ఆవిడ అందరికి అన్ని లోకాల అమ్మ అన్నమాట. ఏవండీ అమ్మ అంటేనే చాలా కైండు. మన అమ్మగారంటే మనకి మహా ఇది ఉంటుంది గదా! అలాంటిది అన్ని లోకాల అమ్మ అంటే ఆవిడ ఇంకెంత కైండ్‌గా ఉండాలి. మనం అడిగితే కాదంటదా? కానీ అడిగిందట్లా ఇచ్చేస్తే మనకి ఒక కర్మ అనేది ఒక పాయింట్ ఉంటుందండి. అది మనం ఫేస్ కావాలి. సో, మన అమ్మని మన కర్మ అంటే నెగెటివ్ కర్మ పడుతూ కష్టాలు పడుతున్నప్పుడు లైఫ్ లెసన్స్ ఎప్పుడు కష్టంగా ఉంటాయండి. మనం ఆ లైఫ్ లెసన్స్ పడేటప్పుడు మనం అమ్మవారిని శరణనుకున్నామంటే ఆమె మనకి క్విక్‌గా మనకి ఎంత క్విక్‌గా అయితే మనకు అంత క్విక్‌గా అన్నమాట. ఎంత త్వరగా అంత మనకి దారి చూపిస్తారు. అందాక మనకి స్ట్రెంత్ ఇస్తది. ఆ కష్టాన్ని ఎదుర్కొనే ఒక స్ట్రెంత్ ఇస్తది. ఒక దారి చూపిస్తది. ఇటు కాదమ్మా నువ్వు పోతావు తప్పు ఇటు పో అన్నట్టు చూపిస్తది. పోతూ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ కష్టం తగ్గిపోతూ ఉంటుంది. కానీ అదంతా చేయగలుగుతుంది ఆవిడ.